మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం ఇప్పుడు అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అనే మొదటి సూత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాక్షి ద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి అని అతీష మనకి ఈ చాప్టర్లో మొదటిగా చెప్పిన సూత్రం. సో ఈ సాక్షి ద్వయ అంటే సాక్షుల్లో రెండు రకాలు అని, అందులో మొదటి రకం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దృష్టి మీదే మనం ఆధారపడుతున్నామని, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామని, ఎదుటి వాళ్ళు మనకొక వ్యక్తిత్వం, ఇతను మంచివాడు, ఇతను అందంగా, ఈమె అందంగా ఉంటుంది, ఈమె చక్కగా పాడుతుంది, ఈమె వంట బాగా చేస్తుంది, అలా ఒక వ్యక్తిత్వాన్ని మనకు ఒక మనిషిగా గుర్తింపు లభిస్తుంది ఎదుటి వాళ్ళ వల్ల. సో అలాంటి గుర్తింపు కోసమే మనం ఎదుట వాళ్ళ యొక్క ఎదుట వాళ్ళకి పరిశీలించే వస్తువుగా మనం తయారైపోయాము అని మనం తెలుసుకున్నాం కదా. సో ఓ వ్యక్తిత్వం లేకపోయినా కనీసం ఓ మనిషిగా అన్నా మనం ఉండొచ్చు కదా. మనిషిగా కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు, కానీ ఆ గుర్తింపు కోసం మనం ప్రాకులాడాల్సి, బిచ్చమెత్తాల్సి వస్తుంది. వ్యక్తిత్వం అన్నది మన అంతరంలో సంభవించే అభివృద్ధి. ఆ అభివృద్ధి కోసం మీరెవ్వరినీ అడుక్కోనక్కర్లేదు, ఎవ్వరూ దాన్ని మీకు అందించలేరు కూడా. సహజంగానే సంభవించే మీ వికాసమే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే మీలో మీరే ఎదగడం, పిచ్చుకోవడం. కానీ మనిషిగా గుర్తింపు కోసం భిక్షమెత్తవచ్చు, మిగతా వాళ్ళు దాన్ని మీకు ఇవ్వగలరు. నిజానికి ఆ గుర్తింపును మీకు ఇవ్వగలిగేది ఇతరులే అంటున్నారు ఓషో. దీన్ని మళ్ళీ మనం చెప్పుకోవాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నిజమైన వ్యక్తిత్వ కేంద్రం మనలో ఉండకపోవడం కన్నా ఓ అబద్ధపు వ్యక్తిత్వ కేంద్రం ఉన్నా పర్వాలేదు, సర్దుకుందామని మనం అనుకుంటూ ఉండవచ్చు. అలా ఏదో ఒక వ్యక్తిత్వ కేంద్రం అనేది మనకు ఏర్పడితే, ఒక సమాజంలో ఒక వ్యవస్థ అనేది మనలో తయారై ఓ మనిషిగా మనకు గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిత్వం మాత్రం అక్కడ మనకు ఉండదు, మనిషిగా గుర్తింపు లభించిన. అంటే ఇక్కడ ఓషో మనకి ఏం చెప్తున్నారు అంటే, మన వ్యక్తిత్వం అనేది సహజంగా సంభవించే ఒక అద్భుతమైన విషయం. ఆ వ్యక్తిత్వం అనేది మనలో మనమే ఎదగడం, మనం అద్భుతమైన కమలంలాగా విచ్చుకోవడం. కానీ మనిషిగా మనకి ఒక గుర్తింపు కావాలి అని అనుకుంటే మాత్రం ఆ గుర్తింపు కోసం మనం మిగతా వాళ్ళ మీద ఆధారపడాలి. ఎందుకంటే మిగతా వాళ్ళే దాన్ని మనకు ఇవ్వగలరు. నిజానికి అలాంటి గుర్తింపు, మనిషిగా ఒక గుర్తింపు అనేది మనకు ఇవ్వగలిగేది ఇతరులే. కానీ ఆ గుర్తింపు మనకు అవసరం లేదు. మన అంతరంలో సంభవించే అభివృద్ధి మనకి ముఖ్యంగా ఉండాలి. ఆ అభివృద్ధి కోసం మనం ఎవ్వరినీ అడగాల్సిన పని లేదు, ఎవ్వరి మీద మనం పడవలసిన పని లేదు. ఎందుకంటే మన అంతరంలో, మన లోపల సంభవించే ఆ అభివృద్ధి మనకి మనమే అందించుకోగలం. ఎవ్వరు కూడా దాన్ని మనకే అందివ్వలేరు. అందుకే సహజంగానే సంభవించే మన వికాసమే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే మనలో మనమే ఎదగడం,
అద్భుతంగా విచ్చుకోవడం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఓషో ఇంకా అద్భుతంగా మనకి ఒక విషయాన్ని చెప్తున్నారు. అదేమిటంటే, ఓ అరణ్యంలో ఒంటరిగా నివసించేటప్పుడు మనం మనిషే అనిపించుకోము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఓ వ్యక్తిత్వం మనకు ఉండవచ్చు, కానీ మనిషిగా గుర్తింపు మాత్రం అక్కడ ఉండదు. ఎందుకు? అరణ్యంలో ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, మనం ఒక్కళ్ళమే ఉన్నాం. మనకొక వ్యక్తిత్వం ఉంటుంది, కానీ మనిషిగా మాత్రం అక్కడ గుర్తింపు ఉండదు. ఎందుకు అంటే మనల్ని పరిశీలిస్తున్న వాళ్ళు, మనల్ని గమనించే వాళ్ళు అక్కడెవరు లేరు కాబట్టి. మనకి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి మనిషిగా ఈ ఈ మనిషి ఫలానా, ఈ మనిషి సో అండ్ సో, ఈ మనిషి దిస్ అండ్ దిస్ అని చెప్పే వాళ్ళు అక్కడెవ్వరు లేరు కాబట్టి మన వ్యక్తిత్వం మనకు ఉండవచ్చు, కానీ మనిషిగా మాత్రం అక్కడ మనకి గుర్తింపు ఉండదు. హిమాలయాల మధ్య ఏకాంతంలో మనం ఉన్నప్పుడు ఎవరు మీరు? పవిత్రులా, పాపులా? ఇలా మిమ్మల్ని కీర్తించేవారు గాని, ఇలా మిమ్మల్ని పవిత్రులుగా గాని, పాపులుగా గాని గుర్తించేవాళ్ళు గాని ఎవ్వరూ అక్కడ ఉండరు. సో, మనకి మంచి పేరు గాని, చెడ్డ పేరు గాని తెచ్చిపెట్టే వాళ్ళెవ్వరూ అక్కడ ఉండరు. మనం తప్ప వేరెవరూ లేని ఆ ఏకాంతంలో ఎవరు మనం? పాపులమా? పవిత్రులమా? చాలా చాలా గొప్ప మనుషులమా? ఏమీ కాని ఉత్తిత్తి మనుషులమా? మనం ఆ రెండూ కాదు కదా! చాలా చాలా గొప్పవాళ్ళు కాదు, ఏమీ కాని ఉత్తిత్తి మనుషులము కాదు. ఎందుకంటే ఈ రెంటిలో ఏ విధంగా మనం ఉండాలన్నా అక్కడ మరొకరి ప్రమేయం, మరొకరి ఉనికి అక్కడ ఉండి తీరాలి కాబట్టి. అంటే వేరే వాళ్ళే చెప్పాలి, మీరు చాలా చాలా గొప్పవాళ్ళు అని చెప్పాలి, లేదా మీరు ఉత్తుత్తి మనుషులే అని. సో ఎయిదర్ ఎక్స్‌ట్రీమ్, చాలా చాలా గొప్పవాళ్ళు అంటే ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోతున్నాం. ఏమీ కాని ఉత్తిత్తి మనుషులు అంటే ఇంకో సైడ్ పూర్తిగా వచ్చేస్తున్నాం. సో ఈ 2 మనం కాదు. ఈ 2 మనం అవ్వాలి అంటే ఏ విధంగా మనం ఉండాలన్నా అక్కడ మరొకరి ప్రమేయం అన్నది ఉండాలి. మరొకరి ఉనికి అక్కడ ఉండి తీరాలి. సో మనిషిగా మన ఉనికిని ప్రతిబింబించేందుకు మరొకరి కళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనిషిగా మన ఉనికిని ప్రతిబింబించేందుకు మరొకరి కళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు అది కాదు, మీరు ఇది కాదు, కేవలం మీరు ఉన్నారు, మీ వాస్తవంలో మీరు ఉన్నారు. మీ సృష్టి మరొకరి వల్ల జరగటం లేదు. ఉన్నదున్నట్లు మీరున్నారు. మీ సంపూర్ణ నగ్నత్వంలో ప్రామాణికంగా ఇప్పుడే ఇక్కడే మీరున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతంగా చెప్పారో కదా ఓషో ఇక్కడ. ఏమంటున్నారు? మీరు అది కాదు, మీరు ఇది కాదు. సో మనం ఎలా ఉండాలి? కేవలం మీరున్నారు అన్నట్టుగా ఉండాలి. మన వాస్తవంలో మనం ఉండాలి. మన సృష్టి మరొకరి వల్ల జరగడం లేదు. ఉన్నదున్నట్లుగా మనమున్నాం. మన సంపూర్ణ నగ్నత్వంలో ప్రామాణికంగా ఉన్నాం అన్నట్టు ఉండాలి. సంఘం నుంచి పారిపోయి ఏకాంతవాసం చేయడమే ఉత్తమమని ఈ విషయం విన్న తర్వాత ఎందరో భావిస్తూ ఉంటారు. అలా భావించడానికి కారణం కూడా ఇదే. సో అది నిజంగా సంఘం నుంచి పారిపోవడం కాదు, సంఘానికి విరుద్ధంగా ఉండాలని కాదు, కేవలం మానవుడిగా గుర్తింపబడాలనే కోరికను వదిలించుకోవడానికే ఆ ప్రయత్నం అంతా.
ఇప్పుడు అర్థమైందా ఎందుకు చాలామంది అందరినీ వదిలేసి ఏకాంతంలో హిమాలయాల్లో, అరణ్యాల్లో, ఎక్కడో గుహల్లో ఏకాంతంగా సాధనలు చేసుకుంటూ ఎందుకుంటారు? ఎందుకు అంటే అది సంఘం నుంచి పారిపోవడం కాదు, సంఘానికి విరుద్ధంగా ఉండాలి అని కూడా కాదు. కేవలం మానవుడిగా గుర్తింపబడాలనే కోరికను వదిలించుకోవడానికి ఆ ప్రయత్నమంతా అంటారు ఓషో. అంతే కదా! మానవుడిగా గుర్తింపబడాలి అన్న కోరిక ఉంది అంటే మనం ఇతరుల మీద ఆధారపడాలి. మన ఉనికిలో మనం కాదు. మన మీద మనం కాదు. మన సంపూర్ణ నగ్నత్వంలో మనం ఉన్నట్లు కాదు. మనం వేరొకరి మీద ఆధారపడి తీరాలి. వేరొకరు అక్కడ ఉండాలి. వేరొకరి ఉనికి అక్కడ ఉండాలి. అప్పుడే మానవుడిగా, ఒక మనిషిగా మనకు గుర్తింపన్నది లభిస్తుంది. అయితే బుద్ధుడు రాజప్రసాదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా! బుద్ధుడు పిరికివాడా మరి చెప్పండి? ఇప్పుడే తెలుసుకున్నాం కదా! ఎందుకు ఏకాంతం వాసం చేయడానికి అందరినీ వదిలేసి వెళ్ళిపోతారు అని. అక్కడ సంఘానికి విరుద్ధంగా ఉండాలని కాదు, సంఘం నుంచి పారిపోవడం కాదు, కేవలం మానవుడిగా గుర్తింపబడాలనే కోరికను వదిలించుకోవడానికే ఆ ప్రయత్నం అంతా అని చెప్పుకున్నాం కదా! మరి బుద్ధుడు రాజప్రసాదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి బుద్ధుడు పిరికివాడా? కాదు. పలాయనవాది అంటారా? కాదు. మరైతే ఎందుకలా చేశాడనుకుంటున్నారు చెప్పండి? దీని గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ మనోహరమైన గీతాన్ని రచించారు. బుద్ధుడు రాజప్రసాదాన్ని వదిలిపెట్టి 12 ఏళ్ల వనవాసాన్ని అభ్యాసాలు, ధ్యానాలు చేస్తూ గడిపారు. చివరికి పరమానందం ప్రాప్తించిన రోజు వచ్చింది. బుద్ధుడు సంప్రజ్ఞతను సాధించాడు. అత్యంత సహజంగానే వెంటనే తన రాజప్రసాదానికి తిరిగి వెళ్ళాలని, ప్రేమించే తన భార్యకు, తన కుమారుడికి ఏనాటికైనా తన బిడ్డ తిరిగి వస్తాడనే ఆలోచనతో ఎదురు చూసే తండ్రికి ఈ శుభవార్త చెప్పాలనే ఆలోచన బుద్ధుడికి కలిగింది. సో అత్యంత సహజమైన మానవత్వ స్వభావమే కదా ఇది. హృదయంగమైన స్వభావం ఇది. 12 ఏళ్ల తర్వాత బుద్ధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అందరు తండ్రుల్లాగే అతడి తండ్రి కూడా మండిపడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చినది నిజంగా ఎవరో అతడికి తెలియలేదు. అతనికి తెలియడం లేదు. అతడు ఎలా తయారయ్యాడో, బుద్ధుడు ఎలా తయారయ్యాడో అతని తండ్రికి అర్థం కాలేదు. దివ్య ప్రభలతో భాసిస్తున్న బుద్ధుడి వ్యక్తిత్వం అతడికి అగోచరంగా ఉంది. ఆ దివ్య ఘోష, ఆ దివ్య ప్రభ మిగతా ప్రపంచానికి అంతా వినిపిస్తూనే కనిపిస్తూనే ఉన్నా బుద్ధుడి తండ్రి మాత్రం బధిరుడుగానే, అంధుడుగానే అయిపోయాడు. రాజప్రసాదాన్ని త్యజించక ముందు ఉండిన, ప్రస్తుతం లేని మనిషిగానే అతని తండ్రి ఇప్పుడు కూడా బుద్ధుణ్ణి ఊహించుకుంటున్నారు. వాస్తవంలో ఆ స్వరూపం నుంచి బయటపడేందుకే బుద్ధుడు సన్యసించాల్సి వచ్చింది కదా! ఉన్నదున్నట్లుగా తానెవరో తెలుసుకోవాలన్నదే బుద్ధుడి తహతహ. ఇంకొకళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని కాదు బుద్ధుడి ఆరాటం. కానీ ఇప్పుడు కూడా 12 ఏళ్ల క్రితం నాటి కళ్ళతోనే అతడి తండ్రి అతడిని చూస్తున్నాడు. ఏమంటున్నాడు అతని తండ్రి? నేను నీ తండ్రిని. నువ్వంటే నాకెంతో ప్రేమ ఉంది. నువ్వు నన్ను తీవ్రంగా బాధించినా, ఎంతో లోతైన ఓ గాయాన్ని చేసి వెళ్ళినా నేను వృద్ధుణ్ణి అయిపోయాను. గడిచిన 12 ఏళ్ళు నీ వల్ల ఎంతో క్షోభపడ్డాను. ఇప్పుడు తిరిగొచ్చేశావు. ఇక ఈ రాజ్యం నువ్వే వహించు. రాజుగా ఉండు. నన్ను విశ్రాంతి తీసుకొని, నేను విశ్రాంతి తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. నువ్వు నా పట్ల ఓ తీరని పాపకృత్యాన్ని చేశావు. దాదాపు నన్ను చంపినంత పని చేసి వెళ్ళావు. అయినా నిన్ను నేను క్షమిస్తున్నాను. నా తలుపులు నీ కోసం ఇంకా తెరుచుకునే ఉన్నాయి అని అన్నారు బుద్ధుని తండ్రి బుద్ధునితో. బుద్ధుడు ఆ మాటలు వినగానే చిరునవ్వు నవ్వాడు.
మీరెవరితో మాట్లాడుతున్నారో కాస్త గమనించండి నాన్నగారు. ఈ రాజప్రసాదం నుంచి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు లేడు. వాడెప్పుడో చచ్చిపోయాడు. నేను వాణ్ణి కాదు. బాగా చూడండి అని అంటున్నారు. అయితే తండ్రికి ఆ జ్ఞానం అస్సలు లేదు. ఆ మాటలతో తండ్రి మరింతగా రేగిపోయాడు. నువ్వు నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా? నువ్వెవరో నాకు తెలియదంటావా? నీ గురించి నీకన్నా బాగా నాకే తెలుసు. నేను నీ తండ్రిని. నీకు జన్మనిచ్చిన వాడిని. నీలోని నా రక్తమే పరుగులు తీస్తోంది. నాకు నువ్వెవరో తెలియడం లేదంటావా? అని అడిగారు తండ్రి బుద్ధుని. బుద్ధుడు దానికి సమాధానంగా ఏమంటున్నారంటే, నా ప్రార్థన వినండి. నిజంగానే మీరు నాకు జన్మ ఇచ్చారు. నేను మీ వల్లే ఈ భూమి మీదకు వచ్చాను. నిజమే. కానీ మీరొక వాహనం మాత్రమే నాన్నగారు. ఓ మనిషిని తీసుకునొచ్చినంత మాత్రాన ఆ మోసుకొచ్చిన గుర్రానికి రౌతు గురించి అంతా తెలుసునని ఎలా మీరు అనుకోగలరు? మీ దేహపు ద్వారాల్లో నుంచి నేను బయటికి వచ్చాను. అంత మాత్రం వల్ల నా గురించి అంతా తెలుసునని అనుకోకండి. నిజానికి 12 ఏళ్ల క్రితం నేనంటే ఎవరినో నాకే తెలియదు. ఇప్పుడు నాకంతా తెలుసు. నా కళ్ళల్లోకి జాగ్రత్తగా చూడండి. దయచేసి గతాన్ని వదిలిపెట్టండి. ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలో ఉండండి అని చెప్పారు బుద్ధుడు. కానీ అలా ఉండటం బుద్ధుడి తండ్రికి సాధ్యం కాలేదు. అతడి ముసలి కళ్ళల్లో కోపంతోనూ సంతోషంతోనూ పొంగుకొస్తున్న కన్నీటి ధారలు చోటు చేసుకున్నాయి. బుద్ధుడి స్వరూపాన్ని గమనించలేకపోయాడు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడేమిటి వీడు? చనిపోయి మళ్ళీ పుట్టాడట. తను ఓ కొత్త వ్యక్తట. మనిషి కాకుండా ఓ ప్రత్యేక వ్యక్తా అని అడుగుతున్నారు బుద్ధుని తండ్రి. డిక్షనరీలో మనకి పర్సనాలిటీ అనే పదానికి, ఇండివిడ్యువాలిటీ అనే పదానికి దాదాపుగా ఒకే అర్థం కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో ఆ అర్థాలు సరిగ్గా పొసగవు. పర్సనాలిటీ అనే మాట అబద్ధమైనది, మభ్యపెట్టే మాట, ఓ వేషం మాత్రమే అది. ఇండివిడ్యువాలిటీ అనే మాట సత్యం. ఇండివిడ్యువాలిటీ అన్నదే నిజమైన వ్యక్తిత్వం. పర్సనాలిటీ అన్నది తాత్కాలిక రూపం మాత్రమే. ఇండివిడ్యువాలిటీయే నిజమైన వ్యక్తిత్వం. ఎంతోమంది గుర్తించాలనే కోరిక మనకు ఎందుకు ఈ ఆరాటం? కేవలం ఓ మనిషి అనిపించుకోవడానికే. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఓషో. ఆలోచించండి. ఓషో చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. ఎంతో మంది గుర్తించాలి మనల్ని అనే కోరిక మనకి ఎందుకు ఈ ఆరాటం? కేవలం ఓ మనిషి అనిపించుకోవడానికే. ఎంత ఎక్కువ మంది ద్వారా ఆ మాట అనిపించుకోగలిగితే అంత ఎక్కువగా ఆ భావన మనలో బలపడి నేను మనిషినే అని మరీ అనుకుంటూ మన చుట్టూ మనిషి పెరుగుతూ ఉంటూ మన వ్యక్తిత్వాన్ని గుర్తించలేని స్థితికి మనం చేరుకుంటూ ఉంటాం. నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తావు ఆఫీస్‌ని. నువ్వు బిజినెస్ బాగా చేస్తావు అని ఎంత ఎక్కువ మంది ద్వారా ఆ మాట మనం అనిపించుకోగలిగితే, అంత ఎక్కువ ఆ భావన మనలో బలపడిపోయి, నేను మనిషినే అని మరీ అనుకుంటూ, నేను బాగా బిజినెస్ చేస్తాను. నాకు బాగా టాలెంట్ ఉంది. నేను పీపుల్‌ని బాగా మేనేజ్ చేస్తాను. నేను పీపుల్‌తో బాగా వర్క్ చేయించుకుంటాను. నేను బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌లో నాకంటే బాగా ఆలోచించే వాళ్ళు ఇంకోళ్ళు లేరు అని ఎదుటి వాళ్ళు చెప్పడంతో ఆ వ్యక్తిత్వాన్ని మనలో నింపేసుకుంటూ నేను మనిషిని, నేను ఇలాంటి వాడిని అని అనుకుంటూ మన చుట్టూ మనిషి పెరుగుతూ ఉంటూ మన వ్యక్తిత్వాన్ని మనం గుర్తించలేని స్థితికి మనం చేరుకుంటూ ఉంటాం. సో ఆ తరువాత తండ్రితో డిస్కషన్ అయిపోయింది బుద్ధుడికి. ఆ తరువాత బుద్ధుడు తన భార్యని చూడ్డానికి వెళ్ళాడట.
ఆమె ఇంకా ఎక్కువ కోపంతో ఉంది. ఆమె ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఒకే ఒక్క ప్రశ్న వేసింది. నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నది. ప్రశ్న చిన్నదే కానీ సూటిగా, నిజాయితీగా జవాబివ్వండి అని ఇప్పటికీ బుద్ధుడు నిజాయితీతో ఉండడనే ఆమె అనుకుంటుంది అంటారు ఓషో ఇక్కడ. సో నిజాయితీగా నిజం చెప్తూ ఈ ఒక్క విషయాన్ని చెప్పండి అని అడిగింది ఆమె. అడవికి వెళ్ళి మీరు సాధించుకొచ్చిన దాన్ని ఇక్కడే ఉండి ఈ ఇంట్లోనే సాధించగలగడం అసాధ్యమా? ఆ దేవుడు ఆ అరణ్యంలోనే ఉన్నాడా? ఇక్కడ లేకుండా పోయాడా? అని ఆమె ప్రశ్నించింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న ఇది. బుద్ధుడు ఎలా అయితే అందరినీ వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోయి తన గురించి తాను సంపూర్ణంగా ఎలా అయితే తెలుసుకున్నాడో, బుద్ధుని భార్య బుద్ధుడి కంటే గొప్పదండి. బుద్ధుడు వెళ్ళిన దగ్గర నుంచి బుద్ధుడు తిరిగి వచ్చేదాకా ఆమె బుద్ధుడు చేసిన పనిని ఆ రాజ్యంలో ఉంటూ తన కొడుకుని పెంచుతూ అత్తామామల్ని చూసుకుంటూ అదే విధమైన సాధన చేసి బుద్ధుడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితిలో ఆమె కూడా ఉంది అద్భుతంగా. అందుకే ఎంత చక్కగా సూటిగా నిజాయితీగా జవాబివ్వండి అని చెప్పి చక్కటి ప్రశ్న వేసింది బుద్ధుడికి. ఏమని వేసింది? అడవికి వెళ్ళి మీరు సాధించుకొచ్చిన దాన్ని ఇక్కడే ఉండి ఈ ఇంట్లోనే సాధించగలగడం అసాధ్యమా? ఆ దేవుడు ఆ అరణ్యంలోనే ఉన్నాడా ఇక్కడ లేకుండా అని అడిగింది ఆమె. సో దానికి బుద్ధుడిచ్చిన జవాబు ఏమిటి అన్నది మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న విషయాలు, లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్న విషయాలను మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అతీష చెప్పిన సాక్షిద్వయ సూత్రాన్ని అవగతం చేసుకోండి అన్న సూత్రంలో సాక్షులు 2 రకాలు అని, ఇంకా మొదటి రకం సాక్షుల గురించే మనం తెలుసుకుంటూ ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.